హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇప్పటి వరకు నిజం చెప్పాలంటే అంబులెన్స్ ఎందుకు వాడతారు మీరందరూ చెప్పండి. అంబులెన్స్లు ఎందుకు వాడతారో మీరంతా చెప్పండి. నాకు తెలిసి గాయపడ్డ వారిని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళని ఎమర్జెన్సీ సర్వీసెస్ కోసం అంబులెన్స్లు వాడుతూ ఉంటాం. మనకి తెలుసు అంబులెన్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో. ప్రైవేట్ వెహికల్స్ ని పక్కగా జరిపి అంబులెన్స్ కి దారిస్తూ ఉంటాం. కానీ ఆ అంబులెన్స్ ని కొత్తగా వాడొచ్చంటూ కూటమి ప్రభుత్వం మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసింది. అంబులెన్స్ ని అంబులెన్స్ లా కాకుండా దాన్ని దొంగతనంగా ఎంపీటీసీని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాడొచ్చంటూ కూటమి ప్రభుత్వం కొత్త మార్గాన్ని చూపించింది. ఎందుకంటే ఎంపీటీసీ మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వానికి నిజంగా చెప్పాలంటే బలం లేనే లేదు. మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే ఎంపీటీసీలుగా కౌన్సిలర్స్ గా ఉన్నారు. సో ఈ ఎంపీటీసీ ఎలక్షన్స్ లో ఎంపీపీలకి గెలవాలంటే కౌన్సిలర్ ఓట్లు చాలా అవసరం. కానీ ఈ కౌన్సిలర్స్ ని, ఎంపీటీసీలని వాళ్ళు డబ్బులు పెట్టి కొని, ఇది జంతువుల్లాగా సంతలో జంతువులను కొంటాం కదా, అలా డబ్బులు పెట్టి కొని సొంత పార్టీకి ద్రోహం చేసిన దరిద్రులు ఉంటారు కొంతమంది. అమ్ముడుపోయినటువంటి దరిద్రులు, అమ్మ అబ్బకి పుట్టకుండా వారికంటూ సొంతగా ఒక జాతి అన్నమాట, అది మోసం చేసే జాతి. అటువంటి జాతిలో పుట్టినటువంటి కొంతమంది దరిద్రులు అమ్ముడుపోతారు. అటువంటి వారిని ఎక్కడ సొంత పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తారో, అడ్డుకుంటారో అనే భయంతో తణుకులో కొత్త వినూతన ప్రయత్నానికి తెరలేపింది కూటమి ప్రభుత్వం. ఏంటి? అంబులెన్స్ లో ఎంపీటీసీని తరలించింది ఆ ఓటింగ్ కేంద్రాలకి. అర్థమైందా? ఎంపీటీసీని అంబులెన్స్ లో తరలించింది. ఎంత దారుణం అండి ఇది! సంతలో జంతువుల్ని వెలపెట్టి కొన్నట్టు వాడి బ్రతుకుని వెలపెట్టి కొని సొంత పార్టీకి ద్రోహం చేసిన దుర్మార్గుల్ని కూటమి ప్రభుత్వంలో కలుపుకొని వారిని ఎవరికంట పడకుండా అంబులెన్స్ లో తరలిస్తున్నారంటే అసలు ఏమనుకోవాలి చెప్పండి. ఒకసారి ఆ వీడియో చూడండి. చెక్ చేసి పంపిస్తారు. చూశారు కదా, ఇది మొట్టమొదటిసారిగా అధికార కూటమి దిగజారుడు రాజకీయాలు, బానిస రాజకీయాల్ని సూచిస్తూ ఉంది. చేతకాని రాజకీయాల్ని గెలుపుకటే పరమావధిగా పెట్టుకుని ఎవరిని పడితే వాడిని కొనుక్కుంటూ విచ్చలవిడిగా మనకి ఓటుకు నోటు కేసులు ఉన్నప్పటికీ కూడా అదే పందాన్ని ఇప్పటికి కూడా నడిపిస్తూ ఉంది కూటమి ప్రభుత్వం అంటానికి ఈ వీడియోనే నిలువెత్తు నిదర్శనం. ఇది తణుకులో ఎంపీటీసీని తరలించడానికి వాడినటువంటి అంబులెన్స్. అది ఎవరిది, ఎందుకు తరలించడానికి వాడవలసి వచ్చిందో, దీనిపైన కేసులు పెట్టొచ్చా, మరి దీన్ని ఎలక్షన్ కమిషన్ ఎలా తీసుకుంటుంది అని ఆలోచించవలసిన విషయం ఉంది. కాకపోతే మరీ చీప్ గా బిహేవ్ చేస్తున్నారు. రోజు రోజుకి దిగజారిపోతుంది కూటమి బలం, బలగం, వాటికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు అనేది మాత్రం వాస్తవం. మీరేమంటారు? అవునా కదా? కదా అనిపిస్తుంది నాకైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.